సప్తమాతృకలు, అష్టమాతృకలు. శాక్తేయాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే ఎవరికైనా సరే, అమ్మవారిని పూజించే వాళ్ళకి ఎవరికైనా సరే, లేదు శక్తి పీఠాలను ఎక్కువగా దర్శించుకునే వాళ్ళు, అమ్మవారి పూజలు హోమాలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పదాలు, ముఖ్యంగా సప్తమాతృకలు, అష్టమాతృకలు అనే పదాలు బాగానే తెలిసి ఉంటాయి. నేను కూడా మొదట్లో శాక్తేయాన్ని ఫాలో అవుతున్న కొత్త రోజుల్లో ఈ పేర్లు విన్నాను. అయితే నాకు మొదట్లో ఒక సందేహం వచ్చింది. సప్తమాతృకలు, అష్టమాతృకలు అంటున్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అసలు కరెక్ట్గా ఉన్నది ఎంతమంది, సప్తమాతృకల అష్టమాతృకలు అన్న ఒక సందేహం వచ్చింది. తర్వాత నేను తెలుసుకున్న విషయమే ఈరోజు నేను మీకు వీడియోలో వివరిస్తున్నాను. ముఖ్యంగా మనకి మార్కండేయ పురాణంలో దేవి మహాత్యాన్ని వర్ణించారు. ఈ దేవి మహాత్యాన్ని మనం చండీ సప్తశతి అని కూడా చదువుతూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా 13 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఆ దేవి మహాత్యం ఉంటుంది. అందులో మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఒక అధ్యాయం, 8వ అధ్యాయంలో మనకి సప్త మాతృకల గురించి వర్ణించారు. రక్త బీజుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంది. ఆ రక్త బీజుడికి ఒక వరం ఉంది. అతడి శరీరం నుంచి ఎన్ని రక్తపు చుక్కలు నేల మీద పడతాయో అంతమంది రక్తపు బీజులు, అంటే అంతమంది రాక్షసులు మళ్ళీ పునఃసృష్టించబడి మళ్ళీ యుద్ధానికి వస్తూ ఉంటారు. సో ఈ రాక్షసులందరినీ సంహరించే ప్రాసెస్లో అమ్మవారు తన నుంచి కొన్ని శక్తులని వెలువరించింది, వ్యక్తీకరించింది. వాళ్ళని సప్తమాతృకలు అని అంటారు. వీళ్ళే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, వైష్ణవి, చాముండి. కరెక్ట్గా మనకి ఈ దేవి మహాత్మ్యంలో చాలా క్లియర్గా సప్తమాతృకలు అని చెప్పి వర్ణించడం జరిగింది. వీళ్ళ నుంచి మళ్ళీ అనేక రకాల దేవతలు పునఃసృష్టించబడి ఆ రక్తబీజుడిని సంహరించారని చెప్పి ఆ పురాణంలో చెప్పబడింది. అయితే సరే, శాస్త్రంలో మనకి సప్తమాతృకలు అని క్లియర్గా వర్ణించారు. మరి అష్టమాతృకలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ ఈ అష్టమాతృకలు అంటే ఒకవేళ 8వ దేవతను మళ్ళీ యాడ్ చేశారా, ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. నాకైతే వచ్చింది, అందుకే నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఈ అష్టమాతృకల్లో దేవతలందరినీ చూస్తే అన్ని పేర్లు ఒకలానే ఉంటాయి, కానీ ఇందులో ఎడిషన్గా ఇంకొక పేరు ఉంటుంది. అదే మహాలక్ష్మి. కొన్ని చోట్ల నారసింహ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎలా వచ్చింది అని చూస్తే కొన్ని పురాణాలు, ముఖ్యంగా అగ్ని పురాణం, వరాహ పురాణంలో ఉన్నాయి, లేదా కొన్ని రకాల తాంత్రిక గ్రంథాల్లో రుద్రయామల తంత్రము, కులార్ణవ తంత్రము, ఇలాంటి పుస్తకాల్లో ముఖ్యంగా ఈ అష్టమాతృకల గురించి వర్ణించబడింది. తంత్రము అంటే ఏంటి? అదేదో చెడు పని కాదు, క్షుద్రం కాదు, లేకపోతే ఇంకేదో మ్యాజిక్, ఇంకేదో ప్రాసెస్ కాదు. తంత్రం అంటే పూజ చేసే విధానం. శాస్త్రంలో మనకి సప్తమాతృకల గురించి చెప్పారు, కానీ తంత్రంలో పూజని చేస్తూ ఉంటారు. ఒక మానవుడి రూపంలో మనం ఉండి పూజను చేస్తూ ఉంటాం. మనిషి యొక్క శక్తి అన్ని రకాలకి ప్రవహిస్తూ ఉంటుంది, అన్ని దిక్కులకి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక మానవుడిగా మన దృష్టిలో మనకి అష్ట దిక్కులు ఉన్నాయి. అలాగే హోమాలు, పూజలు చేసినప్పుడు ఈ అష్టదిక్పాలకుల్ని పిలవడం అని, ఆవాహన చేసుకోవడం అని, వాళ్ళకి పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదే ఒక మానవుడి దృష్టికోణంతో చూస్తే ఈ అష్టదిక్కులకి 8 సంరక్షణ దేవతలు ఉండాలి. వాళ్ళే అమ్మవారి స్వరూపాలుగా సప్తమాతృకలకి జోడించి మహాలక్ష్మీదేవిని లేదా నారసింహీదేవిని కొన్ని చోట్ల యాడ్ చేసి పూజించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇది తంత్రంలో పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన ఒక భావన తప్పితే పర్టికులర్గా ఎవరో యాడ్ చేసిందో లేకపోతే ఏదో పురాణంలో చెప్పబడిందో అయితే కాదు. ఈ మహాలక్ష్మీదేవి ఈ సప్తమాతృకలకి మూల శక్తి స్వరూపం. మనం సప్తమాతృకలను పూజిస్తే అమ్మవారి నుండి వ్యక్తీకరించబడిన శక్తి స్వరూపాన్ని పూజిస్తున్నట్లు, అష్టమాతృకల్ని పూజిస్తే ఒక సంపూర్ణ శక్తి మండలాన్ని పూజిస్తున్నట్లు. సప్తమాతృకల్ని పూజించి అయ్యో అష్టమాతృకల్ని పూజించలేదు అని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కంగారు పడ్డం నేను చూశాను. అయ్యో నేను పొరపాటు చేశానేమో, ఒకరిని మర్చిపోయానేమో అని. అలా అని కాదు, ఎవరిని పూజించిన ఒకటేనండి. ఒక సంపూర్ణ శక్తి మండలాన్ని పూజిస్తే అదే అష్టమాతృకలకు పూజ చేయడం అవుతుంది. సో ఇది తంత్రంలో క్రమక్రమంగా పరిణామం చెంది అభివృద్ధి చెందిన ఒక భావన. మనకి శాస్త్రం ఒక సంఖ్య ఇచ్చింది, తంత్రం ఆ సంఖ్యకి ఒక ప్రాణం పోసింది అని అనుకుందాం. ఇదే
శాస్త్రం, తంత్రం దాని తాలూకు మూల శక్తి స్వరూపం. అంతే. దీంట్లో ఎక్కువ కన్ఫ్యూజన్ ఎవరు అవ్వద్దు. ఏ దేవతను పూజించినా శక్తిని పూజిస్తున్నట్లే, ఎంతమంది మాతృకలను పూజించినా మనం ఆ అమ్మవారిని, ఆ శక్తి స్వరూపాన్ని పూజిస్తున్నట్లే. అందరికీ మూలం ఆ శక్తి.